బయటికి వెళ్ళిపోండి మంచోళ్ళు మీరు. 24వ వచనం, యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతను నేలను పడినను లేవలేక ఉన్నాడు. నేను చిన్నవాడినే ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను. ఆయనను నీతిమంతుల విడవబడ్డ కానీ వారి సంతానం భిక్షమెత్తుగా నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన కలుపుకొని త్వరగా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యం నీది నాయన. ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో ఈ మాటలు రాయించావో, మాకేది అవసరమో మీరు మాట్లాడమని బ్రతిమలాడుచు ఉన్నాను. మీ పక్షాన్ని నిలబడ్డాము. యోగ్యుని సామర్థ్యం లేని వారిని ప్రభువానికి వందనాలు. తండ్రి దయతోని జ్ఞాపకం చేసుకొని ఊరగా వాడుకో. బిడ్డలు ఆశతో వచ్చారు, వారి మనసులను తృప్తిపరిచి అయా అంచుల మట్టుకు నింపి ప్రభువా సంతోషంతో తిరిగి వెళ్ళే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మనం చదివినప్పుడు దావీదు రాస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, అక్కడికి చూడండి ఎవరు కూడా దయచేసి. దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన రాస్తూ అతను బాల్యం నుండి చూస్తూ ఉన్నాడట. ఎప్పటి నుంచి? బాల్యం నుండి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వయసు ఎంత అంటే ముసలివాడు అయిపోయాడు. అక్క చూడండి, బాల్యం నుండి చూస్తూ 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 వయసు ఎంత వచ్చింది? ముసలివాడు అయిపోయాడు. ముసలివాడు
మాట. నీతిమంతుడు పడిపోయిన లేస్తాడు అంటే నేను కూడా పడిపోయి మళ్ళీ లేస్తాను అనుకుంటావా? తప్పు దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే వాళ్ళు లేపబడతారు, మళ్ళీ అంతకంటే గొప్ప కార్యం చూస్తారని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. యోబు పడిపోలేదు, యోబు పడిపోలేదు దేవుని బిడ్డలారా. యోబు తనకున్నంత కోల్పోయాడు, తనకున్నంత కోల్పోయాడు. స్నేహితులందరూ హెల్ప్ చేశారు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఒక మాట చదువుదాం, ఆయన గురించి ఏం రాయబడి ఉందో. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఊజు దేశమందు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబుని గురించి సాక్ష్యం ఎవరు చెప్తూ ఉన్నారు? యోబుని గురించి సాక్ష్యం ఎవరు చెప్తూ ఉన్నారు? దేవుడు చెప్తూ ఉన్నాడు. ఊజు దేశంలో, మస్కట్ దేశంలో, రూయిలో అన్నట్టుగా చెబుతూ ఉన్నాడు. ఎవరు ఉన్నారయ్యా అంటే ఫలాని పేరు పెట్టి చెబుతూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యం పొందాలి మనము. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు అంటే దేవుడే చెప్పాలి. దేవుని బిడ్డలారా, యోబుని గురించి సంగతి ఆలోచించితివా అని సాతానుకు సవాల్ చేస్తాడు దేవుడు. ఈరోజు మనల్ని గురించి దేవుడు ఎలా చెప్పగలగాలి? హల్లెలూయా. ఫస్ట్ దేవుడు చెప్పాలంటే ఫస్ట్ పక్కన చెప్పాలి. దేవుడు చెప్పాలంటే ఫస్ట్ ఎవరు చెప్పాలి? పక్కన కూర్చుని చెప్పాలి. ఏం చెప్పాలి? అతడు న్యాయవంతుడు, అతడు యథార్థవంతుడు, అక్కడ మంచిదే అని సాక్ష్యం ఎవరు చెప్పాలి? నేను దేవుడు మంచిగా ఉండలేండి, కానీ పక్కవాడు మన అస్సలు మంచిది. దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే, కనిపించే మనిషిని ప్రేమించకుండా, కనిపించే మనిషిని ప్రేమించకుండా నేను దేవుడితో సంబంధం కలిగి ఉన్నానంటే నువ్వు భ్రమలో ఉన్నావు అని వాక్యం చెబుతూ ఉంది. యోహాను పత్రికలో రాయబడింది, 1వ యోహాను పత్రికలో రాయబడింది మాట. నీ ముంగట ఉన్న సహోదరుని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నానంటే దేవుని బిడ్డలా పొరపాటు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. హల్లెలూయా. అయితే కీర్తన గ్రంథంలో మనకు ఒకసారి 37వ కీర్తన, అది దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట మంచి మాట రాయబడి ఉంది. ఏమని అంటే, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఎవరి సంతానము? నీతిమంతుల సంతానం. నీతిమంతులుగా ఎలా తీర్చబడతామంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం పొందలేదు? నీటి బాప్తిసం ఎంతమంది పొందలేదు? చేయడం ఒకసారి. ఏం భయపడదు, దేవుని సన్నిధిలో అవకాశం ఇస్తాడు దేవుడు, లేకపోతే అడగపోతాం కదా. అందరు పొందిన విధవలు నీటి బాప్తిస్మం ఎట్టి చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటి బాప్తిసం పొందడం ద్వారా నువ్వేం ఒప్పుకుంటున్నావంటే దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నావు. ఏమని అంటే, ఈ లోకము నాకు వద్దు నాయనా, నువ్వే నాకు కావాలి. ఆడపిల్ల పెళ్లి అద్దాన్ని ఎప్పుడన్నా లెక్క, ఆడపిల్లైనా ఒక పిల్లడైనా పెళ్లి ఎప్పుడు అద్దంటారు? దేవుని బిడ్డలారా, ఇంకేదో ఆశ ఉంటే, ఇంకేదో చేయాలని ఉంటే పెళ్లి వద్దంటారు. నీ చిత్తం తండ్రి అని ఎప్పుడంటారంటే దేవుని బిడ్డలారా, ఇంకా నా జీవితానికి నాకేం ఆశలు లేవు, నీ ఇష్టమే నా ఇష్టం. బాప్తిస్మం ఎవరు పొందుతారంటే దేవుని బిడ్డలారా, ఏ ఆశ లేనివాడు ఖచ్చితంగా పొందుతాడు. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు మరి ఆశలు ముద్రేసి పంపించేస్తున్నాం అంట. దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తూ ఉందంటే, రేపటి దినం మనది కాదు. రేపటి దినం మనది కాదు. నీకెంత మంచి చెప్తున్నారో కాదని బాప్తిసం తీసుకోలేదు. రేపటి దినం మనది కాదు కాదా? కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము నీటి బాప్తిసం పొందడం ద్వారా ఏం జరుగుతుందండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. అయితే రెండు విషయాలు ఇక్కడ, కొన్ని విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి బాప్తిస్మానికి. ఏంటంటే, ఎవరి బిడ్డలైతే వివాహం అయిపోయిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు. అర్థమవుతుందా బ్రదర్? ఏంటి? వివాహము అయిపోయిన తర్వాత తీసుకుంటాము అనుకుంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు, భార్య దగ్గర
ఉంటారు, భర్తలు అక్కడ ఉంటారు. ఇద్దరు కలిసి తీసుకుంటాం బ్రదర్ అనుకుంటారు. కలిసి తీసుకునేదానికి ఇది పెళ్లి కాదు. దేవుడి ఒక మాట అర్థం చేసుకోండి. నిన్ను జన్మనిచ్చింది ఎవరు? నీ తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు? దేవుడే. మొక్క నాటింది ఎవరు కదా? దేవుడే. మొక్క నాటిన వాడు నీరు పోయాక మానడు. నీ తోటి అయిన సహాయం నీకు ఇవ్వకుండా దేవుడు ఉంచడం, మంచి సహాయం నీకు కలుగుతుంది. కాలమును బట్టి చూస్తే ఇంకా వివాహానికి దూరంగా ఉండాలని వాక్యం చెప్పుతుంది, అది వేరే సంగతి. సో దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు చాలా మంది కూడా భార్య భర్తలకు సంబంధం లేదు బాప్తిసానికి. నీ ఆత్మ రక్షణకు, నీ విశ్వాసానికి సంబంధం ఉంది. హల్లెలూయా. సో నీతిమంతులుగా ఉంటే తప్ప నువ్వు దీవించబడే అవకాశం లేదు. ఇప్పుడు వాక్యం ఏం చెబుతూ ఉంది? నీతిమంతులు విడవబడుతా నేను చూడలే. నువ్వు నీతిమంతురాలు కాకపోతే నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని అనుభవించే అవకాశం లేదు. ఒకవేళ నేను బాప్తిసం పొందకపోయినా అన్ని బాగానే ఉన్నాయి, ఏ లోటు లేదు, మంచిగా ఉన్నా అనుకుంటున్నావేమో. కానీ ఒక మాట చెప్తాను అక్క. ఏ మాట? ఒక మాట. ఏమిటి? ఎవరైనా ఇంటి దగ్గర బయటకు వచ్చి పిల్లలు అన్నం కోసం వస్తారు. అక్క, మన పిల్లల కోసం వండుకుంటాం, మన పిల్లల కోసం వండుకుంటాం, మనము తింటాము, ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా పెడతాం. అంటే వారు కుమారులు అయిపోతారా? కుమారులు అయ్యే అవకాశం లేదు. బీరువా తాళం ఉంటుంది, డబ్బులు ఉంటాయి. అక్క, ఇల్లు తాళం ఉంటుంది, అందరికి ఇస్తావా? నీ కుమారుడికి మాత్రమే ఇస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఎవరు యేసు నామమును అంగీకరిస్తారో, విశ్వాసం ఉంచుతారో, వారందరూ కుమారులు అవుతారు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం అర్థం ఏంటంటే, నీకు దేవుని కుమారుడు అయ్యే ఇష్టం లేదని అర్థం. రెండో విషయం ఏంటంటే, తాళం ఇవ్వద్దని అర్థం. తాళం ఏ తాళము? పరలోకం తాళము. రెండో తాళం ఏంటంటే సాతాను పైన అధికారము. సో అధికారానికి సాదృశ్యం దేవుని బిడ్డలారా. ఇంకో విషయం ఏంటంటే, బాప్తిసం అర్థం ఏంటంటే ఇంకా లోకంలో కొన్ని రోజులు ఉండాలని అర్థము. సో దయచేసి దేవుని బిడ్డలారా, శిలువ ధ్యానం అంటే లోకాన్ని జయించడం. శిలువ ధ్యానం అంటే యేసును అర్థం చేసుకోవడం. శిలువ ధ్యానం అంటే నీతిమంతులుగా మార్చబడడం. హల్లెలూయా. ఉపవాసం ఉండి నీ భక్తి నీకు ఆధారం కాకపోతే ఏం ప్రయోజనం? ఏం ఉపవాసం? మీకు అర్థమవుతుంది మాటలు? ఉపవాసం ఏం చేయాలంటే దేవునికి దగ్గర చేయాలి. ఉపవాసం ఏం చేయాలి అంటే నిన్ను నీతిమంతులుగా చేయాలి. హల్లెలూయా. భక్తి ఎందుకు? భక్తి ఒకే ఒక కారణం ఏంటంటే, మనం పాపులము, దేవుడు పరిశుద్ధుడు. అక్క, మనం పాపులము, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి భక్తి మార్గం ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తూ ఉంది. పాప స్వభావాన్ని, ఏ స్వభావాన్ని? పాప స్వభావాన్ని తీసివేసి నీతిమంతులుగా మారుస్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. సో భక్తి అనేది ఏం కావాలంటే దేవునికి దగ్గర చేసేదిగా ఉండాలి. ఇంకో మాట రాయబడుతుంది అక్కడ, ఏమని అంటే, దినమెల్లా వారు దయాలై అప్పు ఇచ్చేవారు ముందు వారి సంతానం వారు ఆశీర్వదించబడదు. ఏంటంట? వారు మాత్రమే కాదు, ఎవరు ఆశీర్వదించబడతారు? వారి సంతానం కూడా ఆశీర్వాదం. మీ పిల్లలు దీవించబడాలంటే ఫస్ట్ మీరు నీతిమంతులు కావాలి. మీ పిల్లలు దీవించబడాలి అంటే మీరు నీతిమంతులు కావాలి. ఎలా నీతిమంతులు అవుతారు? అయ్యా, నా పిల్లలు పాడైపోతూ ఉన్నారు, నా కుటుంబం నా మాట వినలేదు. ఎలా వింటారంటే నువ్వు నీతిమంతులుగా మార్చబడితే పిల్లలు ఖచ్చితంగా విధేయులు అవుతారు. హల్లెలూయా. ఇంకో మాట చూడండి కింద, కీడు చేయటం మాని మేలు చేయను, అప్పుడు నువ్వు నిత్యము నిలిచి ఉండువు. హల్లెలూయా. నువ్వు నిత్యం నిలిచి ఉండాలి. మంచి రోజులు రావాలి, ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అయ్యా, నాకు మంచి రోజులు రావాలి, నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అంటాము. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, కీడు చేయటం మాని అన్న, ఏంటి? కీడు చేయటం మాని మేలు చేయాలి. ఎవ్వరి కీడు చేయదు. విశ్వాసిగా నోటి మాట చాలా జాగ్రత్త. దేవుని బిడ్డలారా, కత్తి పోటు వంటి మాటలు కలవు అని బైబిల్ చెబుతూ ఉంది. కీడు అంటే ఒకరికి లాక్కోవడము, కీడు అంటే దేవుని బిడ్డలారా ఇంకేదో చేయడం కాదు. ఓ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడమే కీడు. దేవుని బిడ్డ
అర్థమవుతుందా? ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడమే కీడు చేయడం. నీకు చేతనైందా మేలు చేయలేదా అలాగే ఉండు, కానీ కీడు చేసే అవకాశం ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. దానికి లెక్క ఏమో చెప్తారంటే ఒక మాట చూద్దాం. అలాగే గ్రంథం చూడండి. మీరు అనుకుంటారు ఎవరు వింటున్నారు, పాస్ లేరు, ఎవరు వింటలేరు. అలాగే గ్రంథము బైబిల్ ఉన్నాయి అందరికీ. 4వ అధ్యాయం లాస్ట్ 3వ అధ్యాయము 16వ వచనం. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి విన్నారు అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు భక్తులు మాట్లాడుతూ ఉంటే ఇద్దరు భక్తులు మాట్లాడుతూ ఉంటే ఎవరు వింటారంట? యెహోవా ఆలకిస్తాడు. ఎలా ఆలకిస్తాడు? చెవియొగ్గి ఆలకిస్తాడు. ఫలాని మరియమ్మ ఏం మాట్లాడుతుంది, ఫలాని మార్తక్క ఏం మాట్లాడుతుంది, ఫలాని దానియేలన్న ఇస్సాకన్న సమానన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు అని ఎవరు ఆలకిస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. జవాబు ఎవరిస్తారు? ఆలకించేవాడే జవాబిస్తాడు. జాగ్రత్త దేవుని బిడ్డ. సో కీడు చేయటం అని ఏం చేయాలంట? మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈరోజు నిలబడ్డానంటే కొంతమంది ఖచ్చితంగా నేను మేలు చేశానని నమ్ముతున్నాను. దేవుని బిడ్డ ఎవరికి చేయలేదు, ఎవరికి వేయాలంటే తీసేసేవాడిని. తినడానికి లేకపోయినా పర్వాలేదు. 12 సంవత్సరాలు ఈ దేశంలో దేవుని బిడ్డలు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించుకుంటూ యథార్థంగా దేవుని సంఘం నిలబడడం కాబట్టి ఇంత దేవుని బిడ్డ త్వరగా ప్రభు నిలబెట్టే తప్ప మనసులో వచ్చింది కాదు. సో దయచేసి గమనించండి, మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. కీడు చేయడం ఎప్పుడు కూడా కళ్ళు కూడా మీ శత్రువు కూడా చేయదు. సౌలు మహారాజు ఒక మాట చేయడం ముగించేస్తాను, ఇబ్బంది పెట్టదు. సౌలు మహారాజు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదును తరుముతూ ఉన్నాడు, చంపివేయాలనుకుంటూ ఉన్నాడు. దావీదు కీడు చేశాడా? సిస్టర్ బంగారు తల్లి, దావీదు ఏం చేశాడు? కీడు చేశాడా? కీడు చేయలేదు. ఫిలిష్తీయులందరూ దండెత్తి చంపేయడానికి వస్తూ ఉంటే సౌలు మహారాజు సైతం అందరూ కూడా భయపడిపోయారు. అందరూ భయపడిపోయారు. ఇక ఓడిపోతాము, ఇక ఇంటికి వెళ్ళిపోతాము, చంపేస్తారు. గొలియాతు నిలబడ్డాడు కదా. ఎవరు? గొలియాతు. ఎక్కడ నిలబడ్డాడు? ఇదిగో ఇద్దరు నిలబడ్డాడు. అందరూ భయపడిపోతూ ఉంటే దావీదు వచ్చి అన్నాడు, జీవం గల దేవుని సంఘాన్ని, జీవం గల దేవుని ప్రజలను తిరస్కరించడానికి ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? సున్నతి లేనివాడు. వీడి బాప్తిసం లేదు. వీడికి సున్నతి అంటే దేనికి సాదృశ్యం? ఆ రోజు బాప్తిసానికి సాదృశ్యం. వీడు దేవుని ప్రజ కాదు. వీడు సైతాన్ సంబంధికుడు, లోక సంబంధికుడు. జీవం గల దేవుని ప్రజలను తిరస్కరించడానికి ఎన్ని గుండెలు వీడికి అని చెప్పేసి ఎన్ని రాళ్ళు ఏర్పడినాయన? 5 అనాలు. సరే, ఏదో దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఒకటే ఒక రాయి దేవుని బిడ్డలారా గొలియాతును జయించేసింది. ఇప్పుడు దావీదు మేలు చేశాడు. రాజు ఏమన్నాడు తెలుసా? ఎవరు జయిస్తే, ఎవరు గొలియాతును చంపేస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కానీ మనసంతా దావీదు మీద వెళ్ళిపోతుంది. ఎవరిని? ప్రజలందరి మనసు వెళ్తుంది, దావీదు మీద వెళ్తుంది. అప్పుడు దావీదు మనసు దేవుడు చూశాడు. దేవుడే దావీదును అభిషేకించాడు. అది తట్టుకోలేని సౌలు తరుముతూ ఉన్నాడు. ఎలా? చంపివేయాలి. మేలు చేసిన వాడికి కీడు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఎవరు? సౌలు. ఒక రోజు వచ్చేసింది. ఎవరికి? దావీదుకు వచ్చేసింది. ఎక్కడ ఉన్నాడు? లోయలో ఉన్నాడు. రాత్రి పడుకున్నారు. సైనికులందరూ పడుకున్నారు. చుట్టుపక్కల అందరూ ఉన్నారు, నిద్రపోయారు. దావీదు వెళ్ళి దేవుని బిడ్డలారా వస్త్రపు చెంగులు కోసుకొని వచ్చి తన నీళ్ళ బూడిని తీసుకుని వచ్చి దూరంకి వెళ్ళి కేకులు పెడుతున్నాడు. సౌలు మహారాజా, నేను నీకు ఏం కీడు చేశాను? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేను చంపాలనుకున్నా. ఇదిగో నీ వస్త్రపు చెంగు, ఇదిగో నీ నీళ్ళ బుడ్డి, అక్కడే చంపేసేవాడిని నేను. కానీ నేను కీడు
దేవుని చేత నువ్వు అభిషేకం పొందినవాడు. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనుషులు పాపం ఎక్కడ జరుగుతుందంటే నోటి మాట ద్వారా మాత్రమే ఎక్కువ పాపం జరుగుతూ ఉంది. అక్కడ నిలబడుతుంది మాట మీకు. ఇక్కడ కొంచెం మంది సాక్ష్యం చెప్పుతూ ఉంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు పాపం పడుకుంటూ ఉంటాయి? ఎక్కడ ఈ మాట మీకు ఇక సాక్ష్యాలు అక్కడ చెప్తూ ఉంటే అందరూ నాలాగా కాలేదు, మీలాగా నేను కాలేదు. మీకు వచ్చిన మాటలు నాకు అంతయా? దేవుడికి ఏ జ్ఞానం ఇస్తాడో, ఎవరికి ఎలా ఇస్తాడో అది ప్రభు ఇచ్చింది. తిరస్కరించడానికి మనం ఎవరము? దేవుని సన్నిధిలో ప్రభువును మహిమపరుస్తూ ఉంటే సంతోషంగా ఆనందించాలి. సాక్ష్యాలు ఇక్కడ ఇక్కడే కాదు, ఎక్కడ చెప్పినా వాళ్ళు ఏ స్థాయిలో చెప్పినా కొంతమంది కొంచెం తెలియక ఎక్కువ చెప్పేస్తారు, కొంచెం తెలిసి తక్కువ చెప్పేస్తారు. మాటలు అందరూ చెప్పే విధంగా రావు. ప్రేమతో స్వీకరించాలి, అప్పుడు ఇంకోసారి నిలబెడతారు వాళ్ళు. నువ్వు నమ్ముకు ఎలా నిలబడతావు? మళ్ళీ ఒక విశ్వాసాన్ని దిగజారించిన వాడు అవుతావు. జాగ్రత్త దేవుని బిడ్డ. సో దయచేసి మనం ఏం చేయాలంటే, దావీదు ఇక సౌలుకు మేలు చేశాడు కానీ సౌలు ఏం చేస్తున్నాడు? కీడు చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకు మేలు చేసే వారికి నువ్వు కీడు చేయాలని ఎప్పుడు అనుకోవద్దు. నీకు మేలు చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం కీడు ఎప్పుడు చేయవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నీ బలి అర్పణ అర్పించేటప్పుడు స్తోత్రం 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 అని చెప్తావుగా, ప్రభు ప్రభు అని చెప్తావుగా, అది చెప్పే ముందు పక్కనే క్షమించి ఇక్కడ రావచ్చు. అర్థమవుతుంది మాట మీకు? హల్లెలూయా. అది వదిలేసి ఇక్కడికి రా దేవుని బిడ్డ. సో దయచేసి ఇలాంటి మాటలు మన జీవితంలో మనం ఖచ్చితంగా అమర్చుకోవాలి. అది దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇద్దరు మనుషులు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఆలకిస్తారంట? మరి ఎందుకు పాపాన్ని కట్టుకుంటారు? మంచి విషయాల్లో పెట్టుకునేవచ్చు, కానీ దేవుని సన్నిధిలో క్రమాన్ని మనము పాటించాలి. మనం ఏమనుకుంటామంటే దేవుని బిడ్డ చూసేవాడికి ఏముంటుంది? నాకు చాలా మంది అక్కలు అమ్మలు మీరు అందరూ నాకు తెలుసు. ఎంత అంటే సొంత తమ్ముడులాగా అక్కలా వేసుకుంటాను. నేను ఒకసారి అక్కని చేయబెట్టి దగ్గర తీసుకుంటాను. చూసేవాడికి ఎలా ఉంటుంది? వేరే కాదు, విశ్వాసులకి పక్కన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వేరే ఏదో ఊహించుకునే వాళ్ళు అని వాళ్ళు బాగా మంచోళ్ళు. ఎలాంటి వాళ్ళు? బాగా మంచోళ్ళు. అది బాగా అక్కడ ఉండదు కాబట్టి అక్కడ ఊహించుకుంటారు దేవుని గురించి. సో దయచేసి విశ్వాసం ఎలా ఉండాలంటే ఎప్పుడు మంచి మనసు కలిగే ఉండాలి. ఎదుటి వారు ఎలా ఉన్నారు అనేది మనకు ప్రాముఖ్యం కాదు. మనం ఏ స్వభావంతో చూస్తున్నాం, ఏ ఆలోచనతో చూస్తున్నాం, ఎలాంటి న్యాయం చేస్తున్నావు, నువ్వు నీ సహోదరునికి ఎలాంటి బిర్దిస్తున్నావు, నీ ద్వారా మేలు జరుగుతున్నావు, విశ్వాసానికి కీడు జరుగుతుంది. నేను ఎందుకు ఈ మాట సాక్ష్యం గురించి చెప్తానంటే, నువ్వు ఇలా నవ్వడం ద్వారా ఎగ్జాంపుల్ ఎవరు నవ్వలేదు కదా, మీరు తప్పు అర్థం చేసుకోవద్దు. మంచి బిడ్డలు ఎవరు నవ్వారు మళ్ళీ సాక్ష్యం చెప్తారా? ఒక విశ్వాసాన్ని మనం ఏం చేసిన వారు అవుతాం? దిగజార్చిన వారు అవుతాం. సో దయచేసి ఎక్కడైనా ఎప్పుడైనా మీ జీవితంలో మీరు నీతిమంతులుగా ఉంటే తప్ప మీ కుటుంబాలు మీ జీవితాలు దీవించబడే అవకాశం లేదు. ఎలా దీవించబడతామంటే నీతిమంతులుగా అవుతాం. ఎలా నీతిమంతులుగా అవుతామంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. హల్లెలూయా. సో దయచేసి ఎప్పుడైనా నోటి మాటలు మనం జాగ్రత్తగా ఉండాలి. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మంది మంచిగానే ఉంటారు. ఇంటికి వెళ్ళి దేవుని బిడ్డలారా, తమ్ములు కొంతమంది సాక్ష్యాలు ఇచ్చి ఉన్నారు. సో బాగా పాడైపోతూ ఉంటారు. సో దయచేసి ఇలాంటి సాక్ష్యాలు మనం ఎప్పుడు కూడా వినవద్దు. దేవుని బిడ్డలారా, వారు అనుకుంటారు పాస్టర్ గారికి ఏమీ తెలియదు అనుకుంటారు. ప్రతి విషయం నా దగ్గరకు వస్తూ ఎవరేం మాట్లాడతారు, ఎవరేం చేస్తారు, ప్రతిదీ నా దగ్గర వస్తారు. దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. స్పెషల్గా ఇంకో మాట ఏమిటంటే, స్పెషల్గా ఇంకో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, దేవుని సంఘానికి మాత్రం ఏ రోజు మనం కీడు చేయకూడదు. దేవుని సంఘం ఎవరిది? నాది కాదు, మీది కాదు. ఎవరిది? దేవుడే. దేవుడి సంఘానికి దేవుడే శిరస్సు. ఆయన శరీరానికి మనం ఏ రోజు కూడా కీడు చేయకూడదు. సో మనమందరం కూడా అవయములై ఉన్నాం. కాలుకు గాయమైతే చేయికి నొప్పి కలుగుతుంది, శరీరం అంతా బాధ కలుగుతూ ఉంది. ఎవరో కన్నీళ్ళతో సాక్ష్యం చెప్తే మనకు వీలు కావాలి. మన బిడ్డలేగా, మన అక్కలేగా. అలాంటి ప్రేమ ఉన్నప్పుడే సంఘం దీవించబడుతుంది. అలాంటి ప్రేమ ఉన్నప్పుడే సంఘం ఐక్యతలో వస్తుంది. ఏదో ఆశించి ప్రేమించడం వల్ల అక్కకు 200 పగాలు, అక్క బాగా సీనియరు, ఇలా ప్రేమిస్తే ఇలా పెడితే ఏదైనా ఇస్తుంది. ఏ కల్తీ ప్రేమ.
ये क्या प्रेम है? गलती गलती माफी से ఎలా ఉండాలి? సీదా మాఫీ కింద. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలం. అక్కడ ఎవరు పిల్లలం? మన మనసు ఎలా ఉండాలి? ఏది చేసినా పవిత్రంగానే ఉండాలి, ఏది చేసినా జాగ్రత్తగా ఉండాలి, ఏది చేసినా దేవుని బిడ్డలారా స్వచ్ఛంగా చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఇప్పుడు దయచేసి గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, ఇదిగో నీతిమంతులు విడవబడుట కానీ భిక్షమెత్తుట కానీ ఏ రోజు నేను చూడలేదు. ఎవరంటున్నారు? దావీదు అంటున్నారు. సో దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమని అంటే, మనం నీతిమంతులుగా అయితే తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు. ఉపవాసం మనల్ని ఏం చేయాలంటే దేవునికి దగ్గర చేయాలి, నీతిమంతులుగా చేయాలి, పవిత్రులుగా చేయాలి, భక్తులుగా ఎదిగించాలి. చాలా మంది అక్కడ ఒకసారి వెళ్ళండి, మస్కట్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాళ్ళు చేయాలంటే సరే 5 సంవత్సరాల కంటే, అందరూ కూడా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారు, 4 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల కంటే ఎక్కువ లేవా? ఓకే నిమిషం. ఇప్పుడు 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఓ బిల్డింగ్ కొనేసినావు, సైట్ కొనేసినావు, పిల్లలకు పెళ్లి చేసావు. అమ్మ పాస్టర్ గారు వాట అడుగుతున్నాను, వాట కాదు, అవన్నీ చేసుకున్నావు. ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగినావు? ఎన్ని సంవత్సరాలు ఎన్ని సాధించావు? బాగానే ఉంది, గుడ్, మనం దీవించబడాలి, మంచిదే. కానీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుడు అడిగేది ఆత్మీయ స్థితి. మస్కట్కి వెళ్ళి కింద రియాల్ మాఫీ అడగడు దేవుడు. ఏమడుగుతాడు? నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నీ బలిపీఠము, నీ ద్వారా ఎంతమంది మార్చబడ్డారు. హల్లెలూయా. ప్రభు అడిగేది అది కదా. దేవునికి లెక్క ఏం చెప్తావు? ఒక నెల జీతం పంపించకపోతే భర్తకి ఇదే సాలరీ, ఎక్కడ నీ జీతం ఎవరికి ఇచ్చేస్తున్నావు? ఏం ఖర్చు పెట్టేస్తున్నావు అంట. దేవుడు లెక్క అడుగుతున్నాడు ఈరోజు. నీ ఆత్మీయ స్థితి ఏది? ఎక్కడ ఉన్నావు ఈరోజు? ఎక్కడ ఉండవలసిన వాడము? ఎక్కడ ఉన్నావు? అదాముతో ప్రభు అంటాడు, అదామా ఎక్కడ ఉన్నావు? ఏదైనా తోటలో హ్యాపీగా నేరుగా రావాల్సిన వాడు దాక్కున్నావే. ఎందుకు ఎందుకు దాక్కున్నావు? దయచేసి దేవుని దగ్గర దాక్కునే స్థితి మనకు రావద్దు. అక్కడ అర్థమవుతుందా? ఈ మాట అర్థమైతే మీరు బతికినట్టే. ఇంకా దేవుని దగ్గర దాక్కునే స్థితి రావద్దు. ఇంకా ఎన్ని రోజులు పాపి అని ప్రార్థన చేసుకో, నేను పాపి ఎన్ని రోజులు నాకు అర్థమవుతుంది అన్నమాట. ఒకటే ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేస్తావు? బాధ అనిపిస్తలేదా? వేదన కాలేదా? నీ పిల్లలకు 2 సార్లు 3 సార్లు చెప్తే నీ గుండె బరువెక్కిపోతుంది. దేవుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు చేస్తావు ఈ ప్రార్థన? ఎన్ని రోజులు చేస్తావు? నేను పాపి ఒకటే ప్రార్థన. ముందుకు వెళ్ళవా? 2వ తరగతి రావా? 10th చదవవా? డిగ్రీ రావా? దేవుడు చూసి ఆనందపరిచే పరిస్థితి రావా? ఎందుకు మోసం చేస్తాం దేవుని? మనుషులను మోసం చేయట్లేదు మనం, పాపి అని. ఎవరిని మోసం చేస్తున్నాం? దేవుడిని మోసం చేస్తున్నాం. హల్లెలూయా. ఎవరైనా ఉంటే మార్చుకోండి. అట్టి కృప జీవితంలో దయచేయుగాక.